యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. సో ఎంసెట్ 2023లో మనం ఆల్రెడీ బి ఆప్షన్ మాత్రం పెట్టాము. దానికి సంబంధించిన ఎన్ని మార్క్స్ వచ్చాయో చూడండి ఒకసారి. ఆ ప్లేలిస్ట్ కింద ఇచ్చాను స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు మనం బీసీ ఒక ఆప్షన్ బి పెట్టామనుకుందాం, ఇంకొక ఆప్షన్ సి పెడుతున్నాను. ఇలాగైతే ఎన్ని మార్క్స్ వస్తాయని కింద కామెంట్ సెక్షన్లో చాలామంది అడిగారు. దానికోసం ఈ ప్రయత్నం. బట్ మీరు ఇలానే చేయకండి. జస్ట్ మీరు అడిగిన డౌట్స్కి క్లారిఫై చేసుకుంటూ నేను వస్తున్నాను అంతే. బి అండ్ సి ఆప్షన్ పెడుతున్నాను. రైట్, బి మాత్రమే పెట్టాను. దానికి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. నెక్స్ట్ ఈ వీడియో తర్వాత సి చేద్దామా, డి చేద్దామా, ఏ చేద్దామా మరి మెన్షన్ చేయండి. మెజారిటీ స్టూడెంట్స్ ఏది అడిగితే అది నేను ఖచ్చితంగా చేస్తాను స్టూడెంట్స్. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థం అనుకున్నాను స్టూడెంట్స్. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇలా ట్రై చేయొద్దు ఎగ్జామ్ హాల్ మాత్రంకి. ఎలా చేయాలంటే మీకు వచ్చిన క్వశ్చన్స్తో బేసిక్ ఫార్ములాస్, మీ చదువుకున్న ట్రిక్స్ కానీ రైట్, లేకపోతే మీ నాలెడ్జ్ అంతా వాడిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి, సో మిగిలిపోయిన వాటికి మనం చీట్ కోడ్స్ వాడాలి. ఐ హోప్ మీకు క్లియర్ అర్థం స్టూడెంట్స్. మొత్తం చీట్ కోడ్ వాడద్దు. ఫార్ములాస్ కావాలన్నా, క్లాసెస్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను. లేకపోతే మన ఛానల్లో ఒక్కసారి విజిట్ చేయండి. మన ఛానల్ విజిట్ చేస్తే మీకు చాలా అంటే చాలా మోస్ట్ హై వెయిటేజ్ అండ్ ఈజీ చాప్టర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసాము. అవి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్లిక్ చేసి చూడండి. అండ్ మీకు చీట్ కోడ్స్ అనేవి మనం సిరీస్లో వస్తున్నాం. ఎవరైనా మిడిల్లో చూస్తే మాత్రంకి మీకు అర్థం కాదు మనం ఏం చేస్తున్నామో. మిడిల్లో రాకండి, వీలుంటే మన ఛానల్ విజిట్ చేయండి. సిరీస్ ఫస్ట్ నుంచి చూడండి, మీకు క్లారిటీగా ఒక గ్రిప్ అయితే వస్తుంది స్టూడెంట్స్. మేము క్వాలిఫై అవ్వలేకపోతున్నాం మన వాళ్ళకి మన వీడియోస్ ఎంతో హెల్ప్ అవుతాయి. సో సీరియస్గా రావండి, అంతేకాని ర్యాండమ్గా చూడకండి. ఓకే, ర్యాండమ్గా చూస్తే మీకు యూజ్ ఉండదు, ఇంకా కన్ఫ్యూజన్స్ పెరిగిపోతాయి. అలా వస్తుంది, ఇలా వస్తుందని చాలా డౌట్స్ అయితే వస్తాయి స్టూడెంట్స్. ఓకే, కొంతమంది ఎలా అడుగుతున్నారంటే చాలా బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఏంటంటే 160 మార్క్సా ఎంసెట్కి ఎన్ని మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ ఉన్నాయా అని. సో కొన్ని బేసిక్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారంటే వాళ్ళకి అవగాహన లేక కొంచెం అలా అడుగుతున్నారు. తప్పేం లేదు. నేనేమంటున్నానంటే మీకు అవగాహన పెరగాలి అంటే మీరు ఏం చేస్తారంటే మా వీడియోస్ సిరీస్గా ఉన్నాయి కదా, అవి ఫాలో చేయండి, క్లారిటీగా అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకే, సో నేను చూపిస్తుంది మీ డౌట్ క్లారిఫికేషన్ కోసం. మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీకు ఎంత ర్యాంక్ వస్తుందో చెప్పండి. ఓకే, మీకు ర్యాంక్ ఎంత వస్తుంది, మీకు ఎన్ని మార్క్స్ వస్తుందో క్లారిటీగా చెప్పండి. ర్యాంక్ మాకు తెలియదు సార్ అంటే మాత్రంకి మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఆల్రెడీ నేను వీడియో చేశాను. అది కావాలంటే కూడా మన ఛానల్ ఉంది, మార్క్స్ వర్సెస్ ర్యాంక్ ఆర్ఎస్ అకాడమీ అని క్లిక్ చేయండి, మీకు సెర్చ్ చేయండి కనిపిస్తుంది. సో లేటెస్ట్ వీడియో. సో 65 మార్క్స్ 68 మార్క్స్కి 10,000 ర్యాంక్ వస్తుంది. టఫ్ పేపర్ అయితే ఈజీగా వస్తుంది. సో అదేంటో అది నిజమా కాదా మా ఒక మార్క్స్ వర్సెస్ ర్యాంక్ వెళ్ళండి చూడండి. 50 మార్క్స్ వస్తే ఎంత ర్యాంక్ వస్తుంది, 40 మార్క్స్కి వస్తే ఎంత ర్యాంక్ వస్తుందో సో నేను క్లియర్గా చేశాను స్టూడెంట్స్. 40 మార్క్స్కి, 50 మార్క్స్కి, 60 మార్క్స్కి, 80 మార్క్స్ కూడా నేను క్లియర్గా ఎవ్రీ మార్క్స్ కోసం నేను చేశాను. క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది స్టూడెంట్స్. ఓకే, మనం ఒక ఆప్షన్ బి, ఒక ఆప్షన్ సి పెట్టుకుంటూ వస్తున్నాము. మీరు చూస్తున్నాను కూడా ఇది బి పెట్టాను. ఇప్పుడు నెక్స్ట్ సి పెడుతున్నాను, నెక్స్ట్ బి పెడుతున్నాను, నెక్స్ట్ సి పెడుతున్నాను. ఓకే, సో ఇలా పెడితే మనకి జస్ట్ 5 minutesతో మన ఎగ్జామ్ అయితే అయిపోతుంది అంతే. సో ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అడగండి. మోస్ట్ ఎక్కువ ఎవరైతే స్టూడెంట్స్ ఏవైతే అడుగుతున్నారో మేము అవే తీస్తున్నాం. మేము అడిగాము, మేము చేయలేదు అని అనకండి. ఎక్కువ స్టూడెంట్స్ ఏదైతే మెజారిటీ అడుగుతున్నారో దాన్ని ఎక్కువ మేము ఫోకస్ చేస్తున్నాం. ఇంకా కొంతమంది మ్యాథ్స్ చీట్ కోడ్స్ అడుగుతున్నారు, కెమిస్ట్రీ చీట్ కోడ్స్ అడుగుతున్నారు, అవి కూడా చేస్తాను. నథింగ్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా నేను చేస్తాను, నో డౌట్. మనం ఒక ఆర్డర్లో వెళ్తున్నాం కాబట్టి అవి మీకు ఇంకా రీచ్ కావట్లేదు అంతే. ఇప్పుడు ఈ సిరీస్లో ఉన్నాం కాబట్టి. సో ఏబిసిడి సంబంధించి నేను చీట్ కోడ్ ఆల్రెడీ చేశాను. 4 types ఆఫ్ ఏబిసి ట్రిక్స్ ఉన్నాయి మనకి. సో ఆ వీడియో మీకు ఎంతో హెల్ప్ అవుతుంది. మీరు ఆ వీడియో మిస్ అవుతే మాత్రంకి చాలా జాగ్రత్త, మిస్ అవ్వకుండా వీడియో మాత్రంకి. ఓకే, సో నెక్స్ట్ డి ఆప్షనా లేకపోతే నెక్స్ట్ ఏ ఆప్షన్ కావాలా లేకపోతే సి ఆప్షన్ కావాలా మాత్రం అడగండి, మెన్షన్ చేయండి, వీడియో వస్తుంది ఖచ్చితంగా. ఓకే రైట్, మనం ఆల్రెడీ ఇప్పుడు మనం 81 క్వశ్చన్ అంటే ఫిజిక్స్లోకి ఎంటర్ అయిపోయాము. ఫిజిక్స్ చేస్తున్నాం స్టూడెంట్స్. ఓకే, సో 100 క్వశ్చన్స్ మనం చేసాము, ఆ వీడియో ఉంది. సో కింద ప్లేలిస్ట్లో ఉంది, లేదా మన ఛానల్ ఒకసారి విజిట్ చేయండి. 100 వీడియోస్. ఓకే, 100 సమ్స్. మ్యాథ్స్లో 100 సమ్స్ చేసాము, అండ్ ఫిజిక్స్లో 100 సమ్స్ చేసాము. అలాగే 100 సమ్స్ చేసాము. అది చాలా మీకు హెల్ప్ అవుతుంది స్టూడెంట్స్. 100 సమ్స్ అనేవి మీరు పెట్టుకుని జస్ట్ అలా చూడండి సరిపోతుంది. 100 సమ్స్. ఓకే, 100 సమ్స్ చూస్తే మీకు క్లియర్గా ఎగ్జామ్లో ఈజీగా అటెండ్ చేయగలుగుతారు. సో మనము ఫార్ములాస్ చెప్పాం. ఓకే, అండ్ సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసాం, అండ్ ఇప్పుడు మనం చీట్ కోడ్స్ చెప్తున్నాం. మన ఛానల్లో A to Z అన్నీ ఉన్నాయి.
ఇది ఉంది అది ఉంది అని కాకుండా అన్నీ ఉన్నాయి. మీరు ఏది ఎక్కువ సెర్చ్ చేస్తే సో మా ఛానల్లో మీకు అది ఎక్కువ చూపిస్తుంది. మీకు క్లాసెస్ కావాలంటే క్లాసెస్ చూపిస్తుంది, లేదు మాకు చిట్ కోడ్స్ కావాలంటే మీకు చిట్ కోడ్స్ చూపిస్తుంది ఎక్కువ. సో మీ బట్టే మా వీడియోస్ మీకు కనిపిస్తుంది స్టూడెంట్స్. ఓకే, సో మీకు చెప్పే వీడియో మీకు హెల్ప్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో సో మీ అభిప్రాయం పెట్టండి స్టూడెంట్స్. మాకు ఎంతో చూసి హ్యాపీ ఫీల్ అవుతాం, మేము ఎంతో చూసి హ్యాపీ ఫీల్ అవుతాం. నెక్స్ట్ ఏ వీడియో కావాలో అడగండి, ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం స్టూడెంట్స్. సో బి అండ్ సి పెట్టుకుంటూ వెళ్తున్నాము. నెక్స్ట్ బి, నెక్స్ట్ సి. ఓకే, సో బీసీ ఆప్షన్ కాబట్టి కొంచెం టైం పడుతుంది. దీని వెంటనే నెక్స్ట్ సి కానీ ఏ కానీ డి కానీ వెంటనే అప్లోడ్ చేస్తున్నప్పుడు మీరు మెన్షన్ చేయండి. మీరు మెన్షన్ చేస్తే వెంటనే వీడియో తీస్తాను, నేను వెంటనే వీడియో అప్లోడ్ చేస్తాను. ఒకటి మీరు మెన్షన్ చేసే బట్టి ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో ఈవినింగ్ సునీల్ సార్ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నారు మీకు ఎగ్జామ్లో. సో ఏ విధంగా ఫస్ట్ ఏది రాస్తే బెస్ట్, నెక్స్ట్ ఏది రాస్తే బెస్ట్ ఎగ్జామ్ అని ఒక వీడియో చేస్తున్నారు. చాలా మంచి వీడియో అది. సో సాయంత్రం అప్లోడ్ అవుతుంది ఆ వీడియో, కాబట్టి ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. ఓకే, నేను బి అండ్ సి మీకు పెట్టుకుంటూ వస్తాను స్టూడెంట్స్. సో మీరు ఏ వీడియో అడుగుతుంటే ఆ వీడియో నేను చేస్తున్నాను. కామెంట్ సెక్షన్లో వీడియోస్ మీరు అడిగే బట్టే మా వీడియోస్ వస్తాయి. బి అండ్ సి పెట్టుకుంటూ వస్తున్నాను. మ్యాథ్స్ చిట్ కోడ్స్ ట్రిక్స్ ఇంకా వస్తాయి స్టూడెంట్స్ ఖచ్చితంగా మన ఛానల్ నుంచి. అది కూడా అడుగుతున్నారు చాలామంది, మ్యాథ్స్ ట్రిక్స్ చెప్పండి సార్ ఇంకా అడుగుతున్నారు. ఖచ్చితంగా వస్తుంది. కెమిస్ట్రీ కూడా వస్తుంది స్టూడెంట్స్, నథింగ్ టు వరీ. ఓకే, బి పెట్టాను, నెక్స్ట్ సి పెడుతున్నా, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి. సో మనస్ఫూర్తిగా నా వీడియో ఎవరైతే చూస్తున్నా వాళ్ళకి మంచి మార్క్స్ రావాలని నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ విషెస్ చెప్తాను స్టూడెంట్స్. ఆల్ ది బెస్ట్, ఖచ్చితంగా మీకు మంచి ర్యాంక్ వస్తుంది. సో మీకు కొంత బేసిక్ నాలెడ్జ్తో మీరు మూవ్ అయితే బాగుంటుంది అనుకున్న వాళ్ళ కోసము మన క్లాసెస్ ఉన్నాయి కింద 4 వీడియోస్, మ్యాథ్స్కి 2, ఫిజిక్స్కి 1, కెమిస్ట్రీకి 1. అట్లీస్ట్ ఆ వీడియోస్ మీరు ప్రాక్టీస్ చేయకపోయినా జస్ట్ మీరు వాచ్ చేసినా మీకు మినిమం నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఆ 4 వీడియోస్ చూడండి, చాలా ప్రీషియస్ వీడియోస్ అవి. కింద సెకండ్ ప్లేలిస్ట్ అది. సో ఒక్కొక్కటి మీకు చాలా నాలెడ్జ్ వస్తుంది, రౌండ్ ది క్లాక్ అనమాట. సో మీరు 1 డే కూర్చుంటే అవి అయిపోతుంది అండ్ చీట్ కోడ్స్ కూడా అయిపోతాయి. కాబట్టి ఫోకస్ చేసుకోండి. రైట్, సబ్మిట్ చేస్తాం. బీసీ ఆప్షన్ పెట్టా సబ్మిట్ చేస్తాం స్టూడెంట్స్. 47 మార్క్స్ వచ్చే స్టూడెంట్స్ బీసీ పెడితే. సో ఓన్లీ బీ పెడితే ఎన్ని వస్తే నేను చెప్పను, ఎందుకంటే ఆ వీడియో చూడండి మీరు. బీసీ పెట్టుకుంటే మనకి 47 వచ్చాయి. నెక్స్ట్ అలా కాకుండా సిబి ట్రై చేయొచ్చు, నెక్స్ట్ ఏ ట్రై చేయొచ్చు, బి ట్రై చేయొచ్చు, సి డి అలా ట్రై చేద్దాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని బట్టి వీడియోస్ అనేది మా వీడియోస్ అన్నీ కూడా మీరు పెట్టే కామెంట్స్లో ఏది మేజరో అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి అండ్ లైక్ చేయండి. నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో థంబ్ అనేది మాకు చూపించండి స్టూడెంట్స్. బాయ్.